వచ్చేది శ్రావణ మాసం కదా! వరలక్ష్మి వ్రతం కోసం చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. ప్రతి సంవత్సరం చెప్పినా సరే, ఏ సంవత్సరంకి ఆ సంవత్సరమే కొత్త కదా! ఈ సంవత్సరం కూడా దానికోసం మాట్లాడదామనేసి వీడియో చేస్తున్నాను. ఎక్విప్‌మెంట్ పెట్టుకొని చూపించడానికి ఈ సంవత్సరం అవ్వట్లేదు. దయతో అర్థం చేసుకోండి. ఈ వీడియోలో ఏ టు జెడ్ నాకు తెలిసిన విషయాలు చాలా మట్టుకు నేను ప్రస్తావిస్తాను. మీకు వాటిలో ఏవి ఆచరించగలరో వాటిని మాత్రమే ఆచరించండి. మిమ్మల్ని ఇది చేసేదైతే ఏమీ లేదు ఇందులో. నమః. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ అమ్మవారి దయతో బావాలని కోరుకుంటూ నాకు డైలీ రెగ్యులర్‌గా వీడియోస్ పెట్టడానికి అస్సలు అవ్వట్లేదు. కానీ దయతో అర్థం చేసుకుంటున్నారు. చాలా థ్యాంక్స్ అండి. అందుకని అర్థం చేసుకొని కొంచెం ఇంకా సపోర్ట్ ఇస్తున్నారు. కాబట్టి ఈ వీడియోలో నాకు తెలిసిన విషయాలన్నీ కూడా మీతో పంచుకోవాలనుకుంటున్నాను. దయచేసి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఫస్ట్ ఎవరన్నా సరే చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ మీ ఇంట్లో ఎప్పుడు ఎలా చేస్తున్నారో ఆ విధంగానే చేయండి. ఫస్ట్ ఇంట్లో అడగండి. వాళ్ళు ఏం చెప్తున్నారో వినండి. మనకి ఇంట్లో ఈ పద్ధతి ఉందమ్మా, ఇలాగే చేస్తున్నామని చెప్పారని మీ అత్తయ్య గారు కానివ్వండి, మీ అమ్మగారు కానివ్వండి, వాళ్ళు ఏ రకంగా చెప్పారో అది మాత్రమే చేయండి. ఇంకా యూట్యూబ్‌లో నాలాంటోళ్ళు కానీ ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎవ్వరు ఏం చెప్పినా వినిపించుకోవద్దు. కేవలం మీ ఇంట్లో లేదంటే మీ గురువు గారు వాళ్ళు ఏం చెప్పారో అది వినండి. అది విన్న తర్వాతే మీరు మిగిలిన వాళ్ళకి ప్రొసీడ్ అవ్వండి. ఫస్ట్ మీకు కొత్త కొత్త మార్పులు ఏమైనా చేసుకోవాలనుకుంటే అప్పుడు చేసుకోండి, పర్వాలేదు. మా ఇంట్లో ఒప్పుకుంటారు. నేను ఒక అలంకరణ చేసినా లేదంటే నైవేద్యాలు పెంచినా ఇంకా ఎక్స్ట్రా మందికి తాంబూలం ఇచ్చినా మా ఇంట్లో ఏమనరు అనుకుంటే మాత్రం మీరు అప్పుడు పెంచుకోండి. లేదంటే మాత్రం వద్దు. మీ ఇంట్లో ఎలా చెప్తున్నారో అలాగే చేసుకోండి. వాళ్ళు చెప్తేనే మీరు చెయ్యాలి. వాళ్ళు ఒప్పుకోకపోతే మీరు చేయడానికి కూడా వీల్లేదు అసలు. వాళ్ళ అనుమతి తీసుకుని మీరు చేయాలి. కాబట్టి మీ ఇంట్లో వాళ్ళు ఏం చెప్తున్నారో దాన్ని మాత్రమే ఫాలో అవ్వండి. తర్వాత ఒప్పుకుంటే మాలాంటి వాళ్ళు ఎవరు ఏం చెప్పినా సరే దానికి మీరు ఫాలో అవ్వచ్చు. సో ఏంటంటే ఈ సంవత్సరం 5 శుక్రవారాలు వచ్చినాయి. స్టార్టింగే ఇప్పుడు శుక్రవారంతో మొదలవుతుంది. మనకి 8దో తారీఖున వరలక్ష్మి వ్రతం పడింది. అదేంటండి రెండో వారం చేసుకుంటాం కదా ఎప్పుడు అంటారు. కాదు, మీరు ఒకసారి పుస్తకం చదవండి. నేను ఎప్పుడు ఇదే చెప్తాను. పౌర్ణమికి ముందు వారం చేసుకోవాలనే ఉంటుంది వరలక్ష్మి వ్రతం. కుదిరిన వాళ్ళు పౌర్ణమి తర్వాత కానీ తర్వాత చేసుకుంటారు. మనకి ఈ సంవత్సరం ఏంటంటే అదృష్టం కొద్దీ 3వ వారం శుక్రవారం వచ్చింది. తర్వాత శనివారం పౌర్ణమి పడింది. ఆ రోజే రాఖీ పండగ, జంజాల పౌర్ణమి ఆ రోజు అనమాట. సో కాబట్టి మీరు ఏంటంటే మూడో వారం ఈ సంవత్సరం పూజ అయితే చేసుకోవాలి. 8దో తారీఖు వచ్చిందనమాట. సో మీకు అది కుదరకపోతే ఫస్ట్ 2 వారాలైనా చేసుకోండి, తర్వాత 2 వారాలైనా చేసుకోండి. మీ వీలు, మీ ఇంట్లో ఆటంకాలు అవన్నీ చూసుకుని దాన్ని బట్టి మీరు మొదలు పెట్టుకోండి. తర్వాత అమ్మవారికి మీరు ఎలా అలంకరణ కోసం ఈ వీడియోలో చెప్తాను. ఒక కలశం పెట్టుకోండి. కంపల్సరీ కలశం మీ ఇంట్లో ఆనవాయితీ ఉందనుకోండి, కలశం పెట్టుకోండి. కలశం మీ ఇంట్లో ఆనవాయితీ లేదంటే వద్దు. పసుపు గౌరమ్మకి చేసుకునే ఆనవాయితీ ఉంటే దాన్ని చేసుకోండి. లక్ష్మీదేవి విగ్రహానికి చేసుకోండి, ఆనవాయితీ ఉంటే దాన్ని చేసుకోండి. లేదంటే కొంతమందికి ఏంటంటే ఫోటోకే అర్చన చేసుకునే విధానం ఉంటుంది. వాళ్ళు దానికే చేసుకోండి తప్ప మీరు ఇంట్లో చెప్పిన దానికి మించి వెళ్ళొద్దు. ఒప్పుకుంటే చేసుకోండి, ఎంతన్నా చేసుకోండి, పర్వాలేదు. కానీ ఒప్పుకోకపోతే మాత్రం వాళ్ళని ఒప్పించి మీరు చేసుకోవద్దు. ఇంట్లో ఒప్పుకుంటే మాత్రం చేసుకోండి. ఏంటంటే మీకు కలశం ఆనవాయితీ ఉంటే బియ్యం పోసి ఆనవాయితీ ఉంటే బియ్యం పోసుకోండి. గంగా కలశం అన్న పెట్టుకోండి, ధాన్య కలశం అన్న పెట్టుకోండి. మీ ఇంట్లో ఏ ఆనవాయితీ ఉంటే అదే చేసుకోండి. మీరు వాళ్ళని కాదని మీరు వెళ్ళొద్దు. ఒప్పుకున్నారనుకో, మీరు ఈ సంవత్సరమే మొదలు పెడుతున్నారంటే మీ గురువు గారినో మాలాంటి వాళ్ళు చెప్పేదో, మేమేం గురువులం కాదు, గురువుగారులు ఉంటారు కదా వాళ్ళు చెప్పేదో మీరు విని అప్పుడు చేయండి. లేదంటే నార్మల్గానే మాలాంటి వాళ్ళు చెప్పింది ఏదో ఒకటి వినేసి మీరు చేసేయండి. మీకు ఎవరు కరెక్ట్గా చెప్తున్నారో దాన్ని బట్టి ఆలోచించుకొని మీరు చేసుకోండి అంతే. కలసం పెట్టుకోండి. అందులో మామిడి ఆకులతో పాటు మర్రి ఆకులు కంపల్సరీ వేసుకోవాలి. అవి కూడా పెట్టుకోండి. అది కూడా ఇంపార్టెంటే అనమాట. కలసం కొబ్బరికాయ పెట్టుకోండి. దాని మీద ఒక రవికల బట్ట పెట్టుకోండి. లోపల పసుపు కుంకుమ కొబ్బరికాయ పెట్టే ముందు పసుపు కుంకుమ అక్షంతులు, ఒక ఎర్రని పుష్పము, దాంతోపాటు ఒక కాయిన్ వేసుకుని కలసలోనే పెట్టుకోవాలన్నమాట. అది కంపల్సరీ. మీకు అవకాశం ఉంటే ఆ కలసకే బ్లౌజ్ పీస్ అది పెడతారు కదా, దానికి పువ్వుల దండ వేయండి. అవకాశం ఉంటే వేయండి, లేకపోతే లేదు. తర్వాత ఏంటంటే కొబ్బరికాయ మీద ఆ కలస మీద బ్లౌజ్ పీస్కి గాజులు పెడితే పెట్టండి. మీ ఇంట్లో ఏదైనా ఆభరణాలు ఉంటే దానికి అలంకరించండి అంతే. కలసం చెంబుకి అది వెండిది కానివ్వండి, రాగిది కానివ్వండి, ఇత్తడిది కానివ్వండి, మీ ఓపిక, బంగారందైనా సరే మీ ఓపికను బట్టి పెట్టుకోండి. దాని కింద బియ్యం పోసి, అమ్మని కింద పెట్టకూడదు కాబట్టి బియ్యం పోసి కలస దాని మీద పెట్టాలన్నమాట. దానికి
మీరేంటంటే కంకణం కట్టండి చెంబుకి. తర్వాతేంటంటే, ఆ చెంబుకి మీకు వేసే ఓపికుంటే బంగారపు ఆభరణాలు ఏమైనా వేసుకోవచ్చు. మీ ఇంట్లో ఉంటే గనక వేసుకోవచ్చు. లేపోతే నమస్కారం చాలు పర్వాలేదు. అంతే. అంతకు మించి కలశం మీద మీరేం పెట్టొద్దు. ఒక గంధం, కుంకుమ బొట్టు పెట్టండి. అంతే కలశకి 3 చోపులా బ్లౌజ్ పీస్ పెడతాం కదా! దాని మీద ఒక బొట్టు పెట్టండి. అంతే. అంతకు మించి కలశకి మీరేం పెట్టొద్దు. ఉంటే వెండి మొఖం చిన్నదుంటది. అది పెట్టుకుంటే పెట్టుకోండి. లేపోతే లేదు. ఒక పూలమాల వేయండి. చాలు అంతే. అంతే. కలశకి మించి మీరు అంతకు మించి కలశకి ఏం పెట్టడానికి వీల్లేదు. ఇది మాత్రం మస్ట్ ఇంక. ఎవరైనా ఏమనుకున్నా సరే ఇది కంపల్సరీ. అమ్మవారు ఎర్ర బట్ట గాని, పసుపు రంగు కానీ, పచ్చ రంగు గాని చీర కట్టుకున్న శ్రీ మహాలక్ష్మి, పద్మంలో కూర్చున్న శ్రీ మహాలక్ష్మి ఫోటో పెట్టుకోండి. నారాయణుడితో కానీ, వెంకటేశ్వర స్వామితో కానీ కలిసి ఉంటే ఇంకా మంచిది. ఆ 2 కలిపే పెట్టుకోండి. ఎందుకంటే లక్ష్మీ, నారాయణులు ఇద్దరిని కలిపే పూజ చేయాలి కాబట్టి అలా ఉన్న ఫోటో పెట్టుకోండి. ఫోటో లేకపోతే మీరు లలితమ్మలోనో ఎవరో ఒకళ్ళు అమ్మని చూసుకొని పూజ అయితే చేసుకోండి. అంతే తప్ప ఆ ఫోటో అవి 2 చాలు. లేదంటే ఒక మట్టి విగ్రహం లక్ష్మీదేవిది ఉంటే చాలామంది ఇంట్లో ఉంటుంది. అది కానీ బ్రాస్‌లో గానీ, పంచలోహాల్లో గానీ, వెండిలో గానీ లక్ష్మీదేవి విగ్రహాలు ఉంటాయి. అవి ఉంటే అవి పెట్టుకొని పూజ చేసుకోండి తప్పులేదు. నేను కల్పం కోసం చెప్పట్లేదు. మీరు వ్రతం ఎలా చేసుకోవాలో నేను చెప్పట్లేదు. కంపల్సరీ ఇవి ఉండాలని మాత్రమే చెప్తున్నాను. గణపతికి పూజ కాడ నుంచి మొదలుపెట్టి చెప్పాలంటే నా వీడియో ఎవరు చూడరు. కాబట్టి నేను ఎంతవరకు ఉండాలో అవే చెప్తాననమాట. సో, కంపల్సరీ అవి ఉంటే సరిపోద్ది. ఇంకేమక్కర్లేదు. ఒక పీటేసి దాని మీద పెట్టండి అమ్మని అంతే. అంతే తప్ప మీరు ఫోటోకి ఆడంబరాలు చేసుకున్నా తప్పులేదు. కలశకి మాత్రం ఏం కదపదు. ఎందుకంటే అందులోనే అమ్మ వచ్చి కూర్చుంటది. కాబట్టి మీరు దానికి ఎక్కువ చేయొద్దు. అది కదలకూడదు. దాన్ని ఎక్కువ ఇది చేయొద్దు. దానికి ప్లాస్టిక్ పువ్వులేసి, ఊసలు కట్టి ఇవన్నీ చేయొద్దు. కాబట్టి కలశకి ఇంతవరకు చాలు. ఇంకా అలంకారాల విషయానికొస్తే అది మీ ఇష్టం. మీరు అమ్మని పీఓపీ విగ్రహాలు కానివ్వండి, పెద్ద పెద్దవి కాళ్ళు, చేతులు అవి నేను కూడా మన వీడియోస్‌లో ఉంటాయి. అలాంటివి చేసుకొని ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి తప్పులేదు. మీరు ఖర్చు పెట్టుకోగలరు, చేసుకోగలరు, తెచ్చుకోవాలంటే వెనకాల ఇలాగ కూర్చొని అమ్మని పెట్టుకోండి. కింద మాత్రం పద్మపీఠం ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టండి. ఈశాన్య మూల. అంతే తప్ప దానికి ఎక్కువ అలంకరణ చేయొద్దు. మీరు వెనకాల ఎన్ని అమ్మలను పెట్టుకున్నా ఇంకా మీ ఇష్టం. ఫోటోకి ఎంత అలంకరణ చేసుకున్నా, నిలువెత్తు విగ్రహానికి ఎంత అలంకరణ చేసుకునేది ఇది మీ ఇష్టం అమ్మ. ఇంకది. దానికోసం చాలామంది చాలా చెప్తారు. అవన్నీ మీ ఇష్టం. ఇంకా మీ మనసుకి తృప్తి అయ్యే విధంగా మాత్రం చేసుకోండి. దానికి మనం పూజ చెయ్యం. అదొక దృష్టి నిలబడటం కోసం అలంకారప్రాయంగా మాత్రమే పెడతాం అక్కడ. కాబట్టి అది మీ ఇష్టం. ఇంకెలాగన్నా చేసుకోండి. గుమ్మానికి మామిడి తోరణాలు అవి కట్టుకోండి. ఇల్లంతా పూలతో అలంకరించుకోండి. అమ్మవారి ఫోటోకి కావాలంటే పెద్ద గాజులు మాలేసుకోండి మట్టి గాజులతోటి. మీ ఇష్టం అది. పువ్వుల మాలలు వేసుకొని అలంకరించుకోండి. మీ ఓపిక ఎలాగన్నా చేసుకోండి. అంతే తప్ప ఎవరో చెప్పారని, మీకు నచ్చట్లేదు అయ్యి అని చెప్పేసి మీరు మానొద్దు. కంపల్సరీ చేసుకోండి. కానీ కలశ విషయంలో మాత్రం ఈ జాగ్రత్తలు తీసుకోండి. మిగిలినవి ఎలా చేసుకున్నా ఇంక మీ ఇష్టం. అక్కడ పవిత్రంగా పసుపు నీళ్ళు, ఆవు పాలు చల్లండి. అవి ఎందుకంటే మరి క్లాత్ అవి చేసినవి కదా! కొంచెం మడిగా ఉంటాం కాబట్టి ఆ రోజు అలా చల్లితే సరిపోద్ది. చల్లేసి అక్కడ వెనకాల అమ్మని పెట్టుకోండి. తర్వాత పీఠం ఎక్కడ పెడతారో దాని మీద శ్రీ మహాలక్ష్మీదేవి కలశం పెట్టుకోండి. చిత్రపటం పెట్టుకోండి. లక్ష్మీనారాయణల విగ్రహం పెట్టుకోండి. పసుపు గణపతిని పెట్టుకోండి. దీపారాధన సామాన్లు గౌరమ్మని, రాతి గౌరమ్మని గానీ, పసుపు గౌరమ్మని గానీ ఏమన్నా సరే మీ వస్తువులు అవన్నీ అక్కడ పీఠం మీద పెట్టుకోండి. తప్ప ఆ అమ్మని జస్ట్ అలంకరణకు పెట్టుకుంటాం. మనసు తృప్తి కోసం అంతే. కింద మాత్రం అమ్మని పద్మపీఠం మీద పెట్టి అమ్మ మాత్రం ఆవిడే ఇంపార్టెంట్. పూజ అంతా కూడా ఆవిడకే చేయాలి. కలశకైతే కలశకి, పసుపు గౌరికి అయితే పసుపు గౌరికి, లేదంటే చిత్రపటానికి, లేదంటే అమ్మవారి విగ్రహానికి కుంకుమార్చన చేసిన ఆ పూజ అంతా ఏం చేసినా సరే ఆ అమ్మకే చేసుకోవాలి. అది మాత్రం ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇంకా వెనకాల ఉన్న విగ్రహం కోసం మాత్రం మీ ఇష్టం అది ఇంకా. ఈ వీడియో ఇప్పటికే లెంత్ ఎక్కువ అవుతుంది. మళ్ళీ ఎక్కువ పెట్టినా కూడా చూడరు నన్ను తిట్టుకుంటారు. కాబట్టి ఇక్కడి వరకే నేను చెప్తున్నాను. నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా కొన్ని విషయాలు ప్రసాదాల కోసం కానివ్వండి, ఏవేవో చెప్తున్నారు కదా! ఈ సోషల్ మీడియాలో చాలామంది కోసం మనం భయపడాల్సి వస్తుంది కదా! భయపడి చేసుకునే వాళ్ళు చేసుకోవట్లేదు కదా! అలాంటివి ఏమన్నా ఉంటే నేను ఇంకా చర్చిస్తాను. నాకు వీలైనంత మట్టుకు వీడియోలు అయితే పెడతాను నేను. మీరు మాత్రం కంపల్సరీ వీడియోనైతే పూర్తిగా చూడండి. చూసి నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. దాన్ని బట్టి నేను వీడియోస్ చేయగలుగుతాను. ఈ వీడియోకి అయితే మాత్రం ఇంతే మరి. మీ ఏమనుకుంటున్నారు? మీ కామెంట్ కూడా కంపల్సరీ పెట్టండి. మీకు ఎలా అనిపించింది అనేది. ఈ వీడియోకి అయితే ఇంతే మరి. శ్రీమాత్రే నమః.